హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే చికెన్ లాలీపాప్స్ అయితే వేస్తున్నా. 8 లెగ్ పీసెస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇవన్నీ నేనే వాష్ చేసుకొని కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట, లాలీపాప్స్ లాగా అయితే. ఓకేనా? ఫస్ట్ అయితే వాష్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా అయితే వాష్ చేసుకోవాలి. నీచు వాసన అనేది అయితే రాదనమాట. మళ్ళీ నెక్స్ట్ వాష్ చేసుకున్నాక కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే వేసేసుకొని మంచిగా మసాజ్ చేయాలన్నమాట చికెన్కి. ఓకేనా? ఇలా 1 పీసెస్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకోవాలి. మంచిగా మసాజ్ అయితే చేసేసుకోవాలి చికెన్ లెగ్ పీసెస్కి. ఇలా కలిపి పెట్టేసుకున్నాక నెక్స్ట్ అయితే ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, మళ్ళీ మిరియాల పౌడర్ ఇవి యాడ్ చేసేసుకొని మళ్ళీ మసాజ్ చేయాలన్నమాట చికెన్ లెగ్ పీసెస్కి మళ్ళీ మసాజ్ అనేది పట్టించాలి. ఇవన్నీ సాసెస్ అనేది అయితే మంచిగా కలిసేలాగా అయితే పట్టించాలన్నమాట. ఈ సాసెస్ అన్నీ ఈరోజే తీసుకున్నాం అనమాట. మా ఇంట్లో అయితే ఏముండవు స్టాక్ అనేది. ఫస్ట్ టైం నేను ఈ రెసిపీ అయితే ట్రై చేస్తున్నా. మంచిగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మేము ఆల్రెడీ తినేసినాము. పిల్లలు అయితే 2 అయితే తిన్నారనమాట. మా పెద్దోడైతే 2 తీసుకున్నాడు, మా చిన్నోడైతే 1 తీసుకున్నాడు. నేను 1 అయితే తిన్నాను అనమాట. ఇంకా 4 పీసెస్ అయితే ఉన్నాయన్నమాట, లెగ్ పీసెస్. మంచిగా అయితే వచ్చేసింది. ఫస్ట్ టైం చేసిన కొంచెం టైం అనేది అయితే ఎక్కువ తీసుకున్నా కానీ పర్ఫెక్ట్ అయితే వచ్చిందనమాట. సేమ్ మనం బయట తినేలాగానే వచ్చిందనమాట. సాసెస్ వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది మనం బయట తినే విధంగా ఇంట్లో కూడా ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే మంచిగా చికెన్కి అయితే మసాజ్ అయితే చేసేసుకోవాలి. సాసెస్ అన్నీ అయితే మంచిగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను అసలు చిన్న లాలీపాప్స్ అయితే తీసుకురమ్మంటే పెద్ద అయితే లెగ్ పీసెస్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ లెగ్ పీసెస్ కూడా సరిగ్గా దొరకట్లేదు ఫ్రెండ్స్ మనకు చికెన్ సెంటర్లో. 2-3 షాప్లకు తిరిగితే ఈ లెగ్ పీసెస్ అయితే దొరికినాయి అనమాట. ఓకేనా? ఇక్కడ సాసెస్ అన్నీ అయితే రెడీ అయితే పెట్టేసుకున్నా. ఒక కప్పులో అయితే మైదా పిండి, ఒక కప్పులో కార్న్ఫ్లోర్ అయితే రెడీ పెట్టేసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ఇవన్నీ అయితే వీలైనంత వరకు చిన్న అయితే కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నా. ఇక్కడనేమో మిరియాల పౌడర్ అయితే రెడీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఒక 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను అనమాట మీకు. 1/2 అవర్ తర్వాత ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ మైదా పిండి అయితే వేసేసుకొని మంచిగా అయితే మళ్ళా మసాజ్ చేయాలన్నమాట. మంచిగా చికెన్ లెగ్ పీసెస్కి మంచిగా కలిపేసుకోవాలి. చాలా టైం అనేది అయితే తీసుకున్నాను అనమాట నేనైతే. మరి మిగతా వాళ్ళు ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ మనం వీడియోలలో చూస్తే మాత్రం ఫాస్ట్గా ఉంటాయి. అన్నీ ఆల్రెడీ కటింగ్ చేసేసుకొని ఉంటారు కాబట్టి ఫాస్ట్ అనేది అయిపోతుంది అనమాట. ఇట్లాంటివి చేస్తే మాత్రం ఒక 2 మెంబర్స్ ఉంటే మాత్రం ఈజీ అయిపోతుంది. ఒకరి వల్ల అయితే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే మంచిగా అయితే కలిపి అయితే మ్యాగ్నెట్ అయితే చేసేసుకోవాలి లాస్ట్కి. ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేయాలన్నమాట. 2 వేసిన అనమాట నేను. ఫస్ట్ 2 వేస్తే నాకు కొంచెం కలపనికి కడాయి అనేది చిన్నగా అయిపోయింది. అసలు తొందర మంచిగా చేయొచ్చే అనుకున్నా కానీ కొద్దిగా ఇబ్బంది అనిపించింది అనమాట. ఓన్లీ సింగిల్ లెగ్ పీస్ తోటి అయితే ఫ్రై అయితే చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వేరే పెద్ద కడాయిలో అయితే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ అయితే వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసినాక ఇవి కొంచెం ఫ్రై అయినాక కొంచెం లైట్గా వాటర్ అనేది అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే అవి మాడకుండా ఉండడానికి మాత్రం వాటర్ అనేది అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సాసెస్ అనేది యాడ్ చేయాలన్నమాట. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటా కచప్,
ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా వెనిగర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ మాత్రం వేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే కార్న్ఫ్లోర్ అయితే 1 స్పూన్ తీసుకోవాలి. 1 స్పూన్కి 3 స్పూన్స్ వాటర్ అనేది వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే మనకు బైండింగ్ అనేది దగ్గరికి అయిపోతుంది అనమాట. కొంచెం వాటర్ అనేది వేసుకొని కొంచెం స్లోగా అయితే కలిపేసుకుంటూ అయితే చికెన్ లెగ్ పీసెస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే ఒకటైతే మిస్ అయిపోయింది నాది. మళ్ళీ పిల్లల హడావిడి ఇట్లా ఉందన్నమాట. నేను చేస్తుంటే ఇట్లా దగ్గరుండి చూస్తూ ఉన్నారు. నాకు ఆ టెన్షన్కి నేను ఒక ఐటెం అయితే మర్చిపోయినా. ఆ సాస్లో అయితే మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అది వేయకపోయినా కూడా టేస్ట్ అనేది అయితే బాగానే ఉంది. అది వేసుకోవాలి. కానీ ఇలా అయితే ఒక 5 మినిట్స్ అయితే కలిపి అయితే పెట్టేసుకోవాలి. లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ చికెన్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినాయి. సేమ్ అయితే బయట తిన్న ఫీలింగ్ లాగానే ఉందన్నమాట. ఓకేనా, ఈ సాసెస్ వల్లనే ఈ టేస్ట్ అనేది అయితే వచ్చేసింది. పిల్లలు అయితే మంచిగా అయితే తింటున్నారు. నేను కూడా ఒకటైతే తినాలని రెడీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే వేయండి. చాలా డేస్ తర్వాత అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట మళ్ళీ. ఓకేనా, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్ అందరికీ.